మీ అందరికీ నా వందనాలండి. మన రక్షకుడిని యేసుక్రీస్తుని ఆరాధించబోయే ముందు వాక్యం నుండి కొన్ని అనుభవాలను మనం జ్ఞాపకం చేసుకొని అవి ముందుకు తీసుకురావాలని ఆశపడుతున్నాను. వాటిని మనం జ్ఞాపకం చేసుకొని మనం ఆరాధనలోకి కొనసాగిపోదాం. మొదటిగా నేను ధ్యానించేటప్పుడు ఒక అనుభవాన్ని చూశాను. అదే ఏదేను అనుభవం. అయితే ఏదేను అంటే మనందరికీ తెలుసు కదా. ఆదికాండం 2వ అధ్యాయం చూస్తే దేవుడు ఏదేనుని ఎలా సృష్టించాడో మనం చూడొచ్చు. ఎంత బాగా సృష్టించాడో కూడా మనం చూడొచ్చు. దాంట్లో నరుణ్ణి సేద్యపరచడానికి ఉంచిన విధానాన్ని కూడా మనం చూస్తాం అందులో. అయితే నేను ధ్యానించేటప్పుడు ఈ ఏదేను పాపానికి, అవిధేయతకి, అలాగే మన తప్పించుకునే తత్వానికి సాదృశ్యంగా చూడొచ్చు. ఎందుకంటే ఇదే ఆదికాండం మనం 2వ అధ్యాయం నుంచి చదువుకుంటూ వస్తే 3వ అధ్యాయంలో ఇలా ఉంటుంది. మనందరికీ తెలిసిందే. ఆదాము దేవుని మాటను అతిక్రమించినట్టుగా మనం చూస్తాం. ఆదాము దేవుని ఆజ్ఞను అతిక్రమించినట్లుగా మనం చూస్తాం. దేవుని మాటను అతిక్రమించి ఆయన చేసిన పాపానికి దేవుని కళ్ళెదుటి నుంచి తప్పించుకొని దాక్కున్నవాడిగా కూడా మనం చూస్తాం. అయితే దాంట్లోనే అతను చేసిన పాపానికి శాపాన్ని కూడా తెచ్చుకున్నవాడిగా మనం చూడొచ్చు. మనం కూడా ఒకప్పుడు ఆదామును పోలి ఉన్నవారమే కదా. సరే, అప్పుడైతే ఆదాము మరి పాపాన్ని చేయడం వల్ల శాపాన్ని తెచ్చుకున్నాడు. కానీ మరి మన విషయానికి వస్తే మనకి దేవునికి మధ్యవర్తిగా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉండి మనం చేసిన పాపాలకి మనం భరించాల్సిన శిక్షను, మనం భరించాల్సిన ఉగ్రతను ఆయన భరించారు. అయితే మొదటి ఏదైనా అనుభవం మనం చెప్పుకున్నాం కదా. రెండోది ఆ యేసుక్రీస్తు అనుభవాలను కూడా మనం చూద్దాము. మత్తయి సువార్త 26వ అధ్యాయము నేను చదువుతాను. 36 నుండి నేను చదువుతాను. అంతటా యేసు వారితో కూడా గెత్సెమనే అనబడిన చోటికి వచ్చి, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరు ఇక్కడ కూర్చునుడని శిష్యులతో చెప్పి. 39 నేను చదువుతున్నాను. కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించాను. 42లో కూడా మనం చూస్తే, మరలా 2వ మారు వెళ్ళి, నా తండ్రి, నేను త్రాగితేనే కానీ ఇది నా యొద్ద నుండి తొలగిపోవట సాధ్యము కాని ఎడల నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించి. మరలా 44లో మనం చదువుతాము, ఆ మాటలే చెప్పుచు 3వ మారు ప్రార్థన చేశాను. అయితే రెండవది గెత్సెమనే అనుభవం అన్నమాట. ఇది మన ప్రభువైన యేసుక్రీస్తు వారి అనుభవం. లాస్ట్ వీక్ ఒక బ్రదర్ తన వర్షిప్ చార్ట్స్ షేర్ చేసుకుంటూ ఒక మాట అన్నారు, ఐఎమ్ ఏ ట్రాష్ అని. నేను ఆ మాట విన్నప్పుడు ఆ ట్రాష్ అన్న పదాన్ని నాకు నేను ఆపాదించుకోకుండా ఉండలేకపోయాను అనమాట. ఎందుకనంటే నేను కూడా ఒకప్పుడు ఒక ట్రాష్ అంటే మనందరికీ తెలుసు కదా, ఎందుకు పనికిరానిది, అసలు ఎన్నికలో లేనిది. సో ఆయన ఆ మాట అన్నప్పుడు ఆ మాటను నాకు నేను ఆపాదించుకోకుండా ఉండలేకపోయాను అనమాట. సో నేను కూడా ఒక ట్రాష్ కదా, నేను కూడా ఎన్నికలో లేనివాడిని, అసలు ఎందుకు పనికిరాని వాడిని, ఏ యోగ్యత లేనివాడిని. అలాంటి వాడిగా నేను ఉన్నప్పటికీ నన్ను ప్రేమించి మిమ్మల్ని ఆరాధించే వారిలో ఒకరిగా నన్ను కూర్చుండబెట్టే అర్హతను నాకు ఇచ్చావయ్యా అని నేను మనస్ఫూర్తిగా ఆరాధించలేకుండా ఉండలేకపోయినా ఆ వీక్. అయితే ఇక్కడ చూస్తే మనం కూడా మన గురించి ఆ గెత్సెమనేలో మన గురించి మనల్ని జ్ఞాపకం చేసుకున్నట్లుగా మనం చూడొచ్చు. యేసు ప్రభువుకు మనం చూస్తాం కదా, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారం కాదు, నీ చిత్తమే జరిగించు అని. అయితే నేను అనుకున్నాను, నేను లాస్ట్ వీక్ కూడా నేను ఇది చెప్పాను, ఆ గిన్నెలో దేవుడు మన రక్షణను చూశాడు. ఆ గిన్నెలో దేవుడు మనం చేసిన పాపాల వల్ల మనం పొందబోయే ఉగ్రతను చూశాడు. ఆ గిన్నెలో ప్రభువైన యేసుక్రీస్తు ఆయన రక్తం ద్వారా మనం పొందుకునే రక్షణను కూడా చూశాడు. ఆయన వాటన్నిటిని చూసి తన్ను తాను అప్పగించుకోవడానికి సిద్ధపడ్డాడు. సో అదే వీక్ ఆ బ్రదర్ కూడా షేర్ చేసుకుంటూ అన్నాడు. అంటే ఈ అనుభవం ఎలాంటి అనుభవం అంటే మనం 38లో చూడొచ్చు, ఆయన మరణమగినంతగా దుఃఖపడిన అనుభవం అన్నమాట. అంటే ఆ గిన్నెలో ఆయన పడిన శ్రమలను కూడా చూశాడు, ఆయన పడే శ్రమలను కూడా చూశాడు, ఆయన మన కొరకు కార్చే రక్తాన్ని కూడా చూశాడు. అది ఎలా దుఃఖపడ్డాడంటే
మనం లాస్ట్ వీక్ చూసాం, విన్నాము. బ్రెయిన్లో ఉన్న నర్వ్స్ రప్చర్ అయిపోయి సెట్ రాకుండా చెమటే వచ్చిందనమాట ఆయనకి. అంత ఘోరంగా దుఃఖపడ్డాడు. సో అదే ఇక్కడ రాయబడిందని అనుకున్నాను, మరణమగునంతగా దుఃఖము ఉన్నదని. సో దేవుడు యేసు ప్రభు మన కొరకు మనం చేసిన పాపాలను ఆయన జ్ఞాపకం చేసుకొని ఆయన తను తాను అప్పగించుకొని ఆయన పడే శ్రమలను చూసి జ్ఞాపకం చేసుకొని మన కొరకు సిలువలో ప్రాణత్యాగానికి సిద్ధపడినట్టుగా మనం చూస్తాం. అక్కడ తండ్రికి ప్రార్థించినట్లుగా మనం చూడొచ్చు. అయితే ఇంకొక అనుభవాన్ని కూడా చూద్దాం మనం. యోహాను సువార్త 19వ అధ్యాయం 17వ వచనం ఎవరైనా చదవగలరా? యోహాను సువార్త 19వ అధ్యాయం 17వ వచనం. ఆయన తన శిలువ మోసుకొని కపాలస్థలమైన చోటికి వెళ్ళాను. హెబ్రీ భాషలో దానికి గొల్గొతా అని పేరు. చాలండి. అయితే గెత్సెమనేలో ఆయన తను తాను అప్పగించుకోవడానికి సిద్ధపడ్డాడు కదా. తను తాను అప్పగించుకున్న తర్వాత ఆయన ఎన్నో దెబ్బలు పొందాడు, ఎన్నో శ్రమలు అనుభవించాడు, ఎంతో వేదన పడ్డాడు, ఆయన ఎంతో బాధను అనుభవించాడు. అంత బాధను అనుభవించి మనందరికీ తెలిసిందే గొల్గొతా అనేది ఆయన సిలువ వేసిన స్థలం కదా. సో రెండవది ఆయన అనుభవం గెత్సెమనే అనుభవం అయితే, మూడవది ఆయన అనుభవం గొల్గొతా అనుభవం. ఆయన అప్పటికే చాలా బాధలు అనుభవించి సిలువ వేయడానికి అక్కడికి తీసుకొచ్చిన స్థలం అన్నమాట అది. అయితే నేను రక్షణ పొందిన స్టార్టింగ్లో ఇలా అనుకునేవాడిని, అయితే దేవుడు మన కొరకు మౌనిగా ఉన్నాడు కదా, ఒకవేళ మేబీ అప్పుడు నేను అనుకునేవాడిని ఇట్లా, ఆయనని హింసింపబట్టం చూసి ఆ రోమా సైనికులు ఆయనని హింసించిన విధానాన్ని ఎన్నో వేల దూతలు పైనుంచి చూస్తూ ఉండుంటారు, చూసి ఈ ప్రపంచాన్ని నాశనించడానికి సిద్ధపడి ఉండుంటారు. మేబీ ఆయన ఒక్కసారి మన గురించి ఆలోచించకుండా తన గురించి తాను ఆలోచించుకుని ఉండుంటే సిద్ధపడిన దూతలు వచ్చి ఈ ప్రపంచాన్ని నాశనం చేసేవారేమో అని నేను నా రక్షణ పొందిన కొత్త దినాల్లో నేను అనుకుంటూ ఉండేవాడిని. కానీ దేవుడు అప్పుడు నో, వద్దు అని చెప్పేసి ఆయన అంత బాధను అనుభవిస్తూ కూడా, అంత పెయిన్ తీసుకుంటూ కూడా ఆ సిలువలో మన గురించి విజ్ఞాపన చేసినట్లుగా మనం చూస్తాం. అదే కదా ఆయన సిలువలో పలికిన మొదటి మాట, తండ్రి వీరు ఏం చేయుచున్నారు వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించండి అని చెప్పి దేవునికి ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తాం. ఆయన అంత బాధలో ఉండి కూడా మన గురించి విజ్ఞాపన చేసినట్టుగా మనం అక్కడ చూస్తాం. లాస్ట్ ఇయర్ కాకుండా లాస్ట్ ఇయర్ మేము ఇక్కడ ఒక స్క్రిప్ట్ వేసాము. దాంట్లో ఒక 3 క్యారెక్టర్స్ ఉంటాయి, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు. అయితే తండ్రి అంటాడు, వీళ్ళెవరూ నా మాట వినట్లేదు, నా ఉగ్రతను వీళ్ళ మీదకి రప్పిస్తాను అని చెప్పని తన ఆదేశాన్ని జారీ చేసినప్పుడు పక్కనున్న కుమారుడు లేచి అంటాడు, దేవా, నా రక్తాన్ని ఇచ్చి నేను వీళ్ళని రక్షించుకున్నానయ్యా, వీళ్ళ కోసం నా రక్తాన్ని చిందించాను, వీళ్ళ కోసం నేను సిలువలో ప్రాణాన్ని అర్పించాను, వీరిని క్షమించయ్యా, ఒక్కసారి క్షమించు, ఒక్క అవకాశం ఇయ్యా అని చెప్పని కుమారుడు తండ్రికి విజ్ఞాపన చేసినట్లుగా మనం చూస్తాం. ఆ స్కిట్ మన యూట్యూబ్ ఛానల్ కూడా ఉంటుంది, మీరు చూడొచ్చు. అయితే ఆ విధంగా దేవుడు, ఆ యేసుక్రీస్తు ప్రభువారు మన గురించి ఆయనంత పెయిన్లో ఉండి కూడా శిలువ మీద వేలాడుతూ ముళ్ళ కిరీటంతో, చేతులకి కాళ్ళకి మేకులతో శిలువలో వేలాడబడుతూ కూడా మన గురించి ఆయన విజ్ఞాపన చేసినట్టుగా మనం చూస్తాం. అంటే మన చేతిని దేవునికి అందించడానికి తండ్రి చేత అతను విడిపింపబడ్డాడు అనమాట, అతను విడిపించుకున్నాడు. అంత గొప్ప అనుభవం ఆ గొల్గొతాలో ఉంది. గెత్సెమనే, గొల్గొతా ఈ 2 అనుభవాల ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు రక్తం ద్వారా రక్షణ ఆనందాన్ని కలిగి ఉన్న మనం ఇప్పుడు ఇంకొక అనుభవంలో ఉన్నాం. ఆ అనుభవం ఏంటో కూడా మనం చూద్దాము. పరమగీతము 1వ అధ్యాయము 14వ వచనంలో చూద్దాము. నేను చదువుతున్నాను. నాకు నా ప్రియుడు ఎన్గేది ద్రాక్షవనములోని కర్పూరపు పూగుత్తులతో సమానుడు. ఈ 4వ అనుభవం ఎన్గేది అనుభవం అనమాట. నేను ఇది ధ్యానించేటప్పుడు ఈ ఎన్గేది అనేది సంఘానికి సాదృశ్యంగా చూశాను. అంటే ప్రియుడు అంటే సంఘం కదా, సో నేను ఇలా అనుకున్నాను అనమాట, ఈ ఎన్గేది అనేది సంఘానికి సాదృశ్యంగా ఉంది అని. ఒకటో సమూయేల్లో కూడా మనం చూస్తే 23వ అధ్యాయము 29వ వచనం చదువుతాను.
తరువాత దావీదు అక్కడ నుండిపోయి ఎన్గేదికి వచ్చి కొండ స్థలములో నివాసము చేయుచుండెను. ఈ వృత్తాంతం అంతా మనకు తెలుసు. సౌలు దావీదును చంపాలని చూస్తున్నప్పుడు, దావీదును చంపాలని తరుముతున్నప్పుడు దావీదు సౌలు నుంచి తప్పించుకొని ఈ ఎన్గేది వచ్చి అక్కడ ఆ కొండ స్థలంలో నివాసం చేశాను అని ఉంది. సో అక్కడ నివాసం ఉన్నాడనమాట అతను. అయితే ఆ ఎన్గేదిలో దావీదు యొక్క అనుభవం కూడా మనం చూద్దాము. 124వ కీర్తన 1, 2, 3 వచనాలు ఎవరైనా చదివి సహాయం చేయగలరా? మనుషులు మన మీదకి లేచినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల వారి ఆగ్రహం మనపైన రగులుకొనినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల వారు మనలను ప్రాణముతోనే మింగివేసి ఉందురు. జలములు మనలను ముంచివేసి ఉండును. ప్రవాహము మన ప్రాణముల మీదుగా పొర్లి పారి ఉండును. చాలు. అయితే ఇది ఎన్గేదిలో దావీదు అనుభవం. అంటే ఎన్గేదిలో ఏముంది? దావీదుకి యెహోవా తోడుంది. మనం ఇప్పుడు ఏమనుకున్నాం? ఎన్గేది అనేది సంఘానికి సాదృశ్యంగా చూస్తే ఎన్గేదిలో దేవుని తోడుంది. ఇదే ఎన్గేది విషయానికి బట్టి ఇంకొక వాక్య భాగాన్ని కూడా మనం చూద్దాం. యెహెజ్కేలు 47వ అధ్యాయం 10వ వచనం నేను చదువుతాను. యెహెజ్కేలు 47వ అధ్యాయం 10వ వచనం. మరియు దాని యొద్ద ఎన్గేది పట్టణం మొదలుకొని ఎనెగ్లాయిము పట్టణం వరకును చేపలు పట్టువారు దాని పక్కల నిలిచి వలలు వేయుదురు. అయితే మనం ఇప్పుడే అనుకున్నాం కదా, ఎన్గేది అనేది సంఘానికి సాదృశ్యంగా చూస్తే ఎన్గేదిలో దేవుని వాక్యం ఉంది. ఇక్కడ ఎన్గేదిలో చేపలు పట్టువారు అనే దాన్ని మనం దేవుని సేవకులుగా చూడొచ్చు. భిక్షల్ గారు ఒక పాట రాశారు కదా, పరమాజాలరి యేసు ప్రభు అని. దాంట్లో ఒక లైన్ ఉంటుంది, వాక్యం అనే వలవేయగా దొరికితిమి మనం ఆయనకు అని. సో ఇక్కడ చేపలు పట్టేవారు దేవుని సేవకులుగా చూస్తే వాక్యం అనే వల వారు మనకి వేయగా పట్టుబడిన మనం, వాక్యం అనే వల వేయగా దొరికిన మనం ఈరోజు ఆ క్రీస్తు అనుభవాలను కూడా జ్ఞాపకం చేసుకొని ఆరాధనలో కొనసాగుతాం. లోబడని మనలను, పాపాత్ములైన మనలను, శాపానికి మాత్రమే పరిమితమైన మనలను ఆయన గెస్సెమనలో జ్ఞాపకం చేసుకొని గొల్గతాలో మన కొరకు ప్రాణం పెట్టి ఇప్పుడు ఎన్గేదే అనే అనుభవంలో ఉంచిన మనల్ని ఆయనను జ్ఞాపకం చేసుకొని మనస్ఫూర్తిగా ఆరాధనలో కొనసాగిపోదాం. దీనికి సహాయకరంగా నా ప్రభువా ప్రేమామయ అనే పాటలోని 2వ చరణాన్ని పాడదాం. లోబడని అనొల్లాని నన్ను ప్రేమన్ చిచి చేతులు జాపినావు. లోబడనొల్లాని నన్ను ప్రేమన్ చిచి చేతులు జాపినావు. ఆ చేతులలో చీలల్ దించి వాదించి నటి భ్రష్టుండను నేను. ఆ చేతులలో చీలల్ దించి బాధించి నటి భ్రష్టుండను నేను. నా ప్రభువా ప్రేమమయా నిన్ను అనునిత్యమును కీర్తింతున్.